ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ బంగారు పాదముల దగ్గరకు వచ్చి మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, తృప్తిని అనుభవించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. అచ్చలుపు నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకొని మీ ప్రజలైన వారితో అవసరమైన వర్తమానం ద్వారా మీరు మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయేటువంటి విలువైనటువంటి వర్తమానము, మన జీవితాలలో కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కూర్చుని లేదా ఈ శబ్ద యంత్రాల ద్వారా వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాలలో ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయామా, ఒకవేళ విలువైన బంధాలు, బాంధవ్యాలు కోల్పోయామా, ఆస్తిపాస్తులను కోల్పోయామా, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి వసతులు లేదా ఆత్మీయులను కోల్పోయి ఒకవేళ నా జీవితంలో ఇంకెన్నడూ నా బ్రతుకులో మంచి రోజులు చూడలేను, ఇంకెన్నడూ నా బ్రతుకులో శుభదినాలు అనుభవించలేనని కన్నీరు మున్నీరై ఈ మధ్యాహ్న కాల సమయమందు భవిష్యత్తు గూర్చిన భయంతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్న విలువైనటువంటి మాటల్ని మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. భక్తులు అనబడిన వాళ్ళు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మన వాక్యాన్ని ధ్యానిస్తే అనేక మంది భక్తుల జీవిత చరిత్ర నేటి కాలముల వరకు కూడా నీకు నాకు ఒక చక్కని మార్గదర్శకులుగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. భక్తులు అనబడిన వారు వాళ్ళ జీవితాలలో ఆయా సందర్భాలలో వాళ్ళ బ్రతుకు కాలం అంతా కూడా నేను ఇక మంచి రోజులు చూడలేను అని అనుకోలేదు, కానీ వారు వాడినటువంటి విలువైనటువంటి రెండు విలువైనటువంటి పదాలు, ఒకటి విశ్వాసము, రెండోది పశ్చాత్తాపం. ఏ భక్తుని జీవితాన్ని తీసుకున్నా విశ్వాసము ద్వారా కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి పొందుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. లేదా ఆయా భక్తుల జీవితాలలో కొన్ని అవిధేయత నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితాల్లో కోల్పోయినవన్నిటి నిమిత్తమై ఒక లోతైన పశ్చాత్తాపం కలిగినప్పుడు వాళ్ళ జీవితాలలో కోల్పోయిన వాటిని సంపాదించుకున్న సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా ఈ యొక్క సమయాన్ని మనందరికీ తెలిసినట్లుగానే వసంతకాలం అంటారు. ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుంది అని మనం చూస్తే, ఈ వసంతకాలము అనగా శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలము వస్తుంది అన్న సందర్భంలో చెట్లకు ఉన్నటువంటి ఆకులు రాలిపోతూ ఉంటాయి. అలా ఆకులు రాలిపోతూ ఉంటున్నప్పుడు బహుశా మనం అనుకోవచ్చు, ఈ చెట్టు ఎండిపోయిందేమో, ఈ చెట్టు మోడుబారిపోయింది, ఈ చెట్టు ఫలించడానికి అవకాశం లేదు అని చెప్పి కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. ఈ వసంతకాలములో ప్రతి చెట్టు కూడా చక్కని చిగురేసి చక్కని ఫలాలు ఫలించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వర్ధిల్లడం లేదా ఫలించడం లేకపోతే పుష్పించడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఈ ప్రకృతిలో చూసేటువంటి ప్రతి విషయము కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకి ఒక మార్గదర్శము అనుకునేవారుగా ఉండాలి. ఈ రోజున బైబిల్ చరిత్ర మనం చూస్తే భక్తుడైనటువంటి అహరోను యొక్క చేతికర్ర ఎండిపోయిన చేతికర్ర, నిర్జీవమైన చేతికర్ర, కనీసం పచ్చదనం అనేది ఏ కోస్తాన లేనటువంటి చేతికర్ర. అలాంటి చేతికర్రని దేవుని మందిరంలో తీసుకొచ్చినప్పుడు, దేవుని మందిరంలో దాన్ని నిలిపినప్పుడు, అప్పుడు అది ఒక రాత్రికి రాత్రే చక్కగా ఫలించి బాదమ కాయలు కాసి సువాసన వెదజల్లినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చక్కగా చిగురించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున వాక్యం ప్రేమిడ్లారా, నీ జీవితం కూడా మోడిబారిపోయింది, ఎండిపోయింది. నా జీవితంలో సర్వం కోల్పోయాను, నిరీక్షణకి ఆధారం లేకుండా ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుని ఇక్కడ కూర్చుని ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్నట్లయితే నీకు ఒక శుభవార్త. మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు నీ జీవితంలో విశ్వాసము లేదా మన యొక్క పరిస్థితిని బట్టి మనం చేసిన వాటికి పశ్చాత్తాపము, ఈ రెండు ఆయుధాలు మనం ధరించుకున్నట్లయితే నీ బ్రతుకుని దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. వాక్యం ప్రేమిలారా, యోబు యొక్క పరిస్థితి, యోబు యొక్క స్థితిగతులు ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్క రోజులోనే సర్వం కోల్పోయినటువంటి ఒక అనామికుడిగా మారిపోయాడు. తను కన్న బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు, ఆరోగ్యము కోల్పోయాడు, స్నేహితులు దూరం అయిపోయారు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో యోబు ప్రభునందు విశ్వసించాడు, ప్రభునందు నమ్మిక ఉంచాడు. అతను కలిగి ఉన్న నమ్మకమే, అతను కలిగి ఉన్న ఉన్నతమైన నమ్మకమే అతని జీవితాలని రెండంతల ఆశీర్వాదాలకి వారసులుగా చేసింది. తన బ్రతుకు కాలంలో ఇక వీడు ఈ రోగముతో బాగుపడ్డు, ఈ రోగంతోనే చనిపోతాడని తాను కట్టుకున్న భార్య కూడా ఫిక్స్ అయిపోయిన సందర్భంలో ఆ యోబుకి దేవుడు ఎంత దీర్ఘాయువు ఇచ్చాడు, ఎంత చక్కని అందమైన బిడ్డలను ఇచ్చాడు, ఎంత విలువైన ఆస్తిపాస్తులు ఇచ్చాడు. ఇంచుమించుగా 140 సంవత్సరాలు బ్రతికి 4 తరముల వారి యొక్క బిడ్డలను చూసి తన జీవితాన్ని దేవుడు మోడి బారిపోయిన బ్రతుకుని, సర్వం కోల్పోయినటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా రెండంతల ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తాడో ఈ కాలంలో మనందరికీ కూడా ఒక విశ్వాసానికి సూచనగా యోబు జీవితం ఉంది. యోబు తన జీవితంలో రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు అతన్ని ఆ విధంగా ఆశీర్వదించడానికి అతనిలో ఉన్నటువంటి విలువైనటువంటి లక్షణాలు త్వరగా మనం చదువుకునే 2వ మాటలోకి వెళ్దాం. అందులో మొట్టమొదటి మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అతడు చెడుతనమును విసర్జించినవాడు, 2 అతడు న్యాయవంతుడు, 3 అతడు యథార్థవంతుడు. 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అరుణోదయాన్ని లేచి తన పిల్లల నిమిత్తమై దేవునికి దహన బలులు అర్పించినటువంటి క్రమం తప్పకుండా చేస్తున్న వ్యక్తి, నిత్యము కూడా ప్రార్థన చేసే వ్యక్తి, శ్రమల్లో కూడా దేవుని స్తుతించేటువంటి వ్యక్తి, మేలు చేసే గుణము కలవాడు, ఓర్పు కలిగినవాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు, ఆదరణ లేని మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాటిని సహించే హృదయం గలవాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో తన స్నేహితులు సూటిపోటి మాటల ద్వారా కృంగదీస్తుంటే యోబు అన్న మాట అంటే తెలుసా, మీరు ఆదరణకి కర్తలు కాదు కానీ బాధకే కర్తలు. బాధించడానికి వచ్చారు కానీ నన్ను ఓదార్చడానికి రాలేదు.
అని భావించినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా రెండంతల ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తాడో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. రెండో మాట, మార్కు శుభవార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు శుభవార్త 8వ అధ్యాయము 35వ వచనం, తన ప్రాణము రక్షించుగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకును. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఇదే మాట, విశ్వాసంతో ఉన్నటువంటి ఈ దివ్యమైన మాటని అనేక మంది మిషనరీలు నా దేవుని కొరకు, ఆయన సువార్త కొరకు ఈ లోకంలో ప్రాణాలు కోల్పోయినా పరలోకం వాటిని సంపాదించుకుంటాం అని చెప్పి దేవుని కొరకు హతసాక్షులై నేటి దినం వరకు కూడా ఆదిమ సంఘము ఏ విధముగా దేవుని కొరకు అనేక మంది హతసాక్షులై దేవుని యొక్క సువార్తని బ్రతికించాలి అని తాపత్రపడినట్లుగా ఈ కడవరి దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు, అనేక మంది బిడ్డలు, అనేక మంది సమర్పణ కలిగిన వాళ్ళు వారి ప్రాణాలు ప్రభు కొరకు సమర్పించి, వాళ్ళ ప్రాణాలు ప్రభు సేవ కొరకు సమర్పించి దేవుని కొరకు హతసాక్షులైపోయి బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నటువంటిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది మనం చూస్తుంటున్నాం. ఈనాటికి కూడా ఈ 2025వ సంవత్సరంలో కూడా సిరియా దేశం, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని చరిత్ర కలిగినటువంటి దేశము సిరియా దేశం. అలాంటి సిరియా దేశంలో ఈ రోజున క్రైస్తవులను అణిచివేయాలని, క్రైస్తవులను మబ్బు పెట్టాలని, క్రైస్తవులు లేకుండా చెయ్యాలని అక్కడ ఉన్నటువంటి సిరియా దేశపు అధికారులు ఇంచుమించుగా 1500 మంది క్రైస్తవులని నడి రోడ్డు మీద నిలబెట్టి అతి నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉంటుంటే ఈ రోజున వాళ్ళకున్న నిరీక్షణ, ఈ లోకంలో ఒకడు తన కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు తన ప్రాణం పోగొట్టుకుంటే పరలోక రాజ్యంలో దాన్ని పొందుకుంటాడు అని చెప్పి విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పోయినటువంటి ఈ లోకంలో దేవుని కొరకు ఆ హతసాక్షులైపోయిన ప్రాణమును తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసముతో ఈ మాటను బట్టి అనేక మంది ప్రభు కొరకు హతసాక్షులుగా ప్రభు కొరకు జీవించగలుగుతూ ఉన్నారు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. లూకా శుభవార్త 15వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు 3 విలువైనటువంటి ఉపమానాలు చెప్పారు. అందులో మొట్టమొదటి ఉపమానం, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె దారి తప్పిపోయి తిరుగుచూ ఉన్నది. ఆ గొర్రెల కాపరి ఈ 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు అనేక ప్రాంతాలు వెతికి, కొండల్లో, లోయల్లో, పుట్టల్లో, అడవిల్లో వెతికి ఆ తప్పిపోయిన గొర్రె తిరిగి వచ్చినప్పుడు ఆ గొర్రెను భుజస్కంధాల మీద వేసుకుని వచ్చి సంతోషంగా అనేక మందిని పిలిచి, ఇదిగో తప్పిపోయిన గొర్రెని నేను కనుగొన్నాను అని చెప్పి సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. వాక్యం ప్రేమ బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, దేవుని విడిచిపెట్టి భ్రష్టులైపోయినటువంటి ప్రజలను ఉద్దేశించి, విశ్వాసంలో ఒకప్పుడు ఉన్నతమైనటువంటి పాత్రలుగా ప్రభు సేవలో వాడబడి ఈ రోజున సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయి దారి తప్పినటువంటి గొర్రెల వలె తిరుగులాడుచున్న అనేక మందిని ప్రభు పిలిచి వారు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత దేవాతి దేవుడు ఆ గొర్రెల కాపరి ఏ విధంగా సంతోషిస్తాడో, తప్పిపోయి తిరిగి ప్రభు వైపు మలచబడిన నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ప్రభు అలా సంతోషిస్తాడు అనేటువంటి ఉన్నతమైన ఉపమానాన్ని ఇక్కడ బోధిస్తాడు. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు కలిగి ఉన్నప్పుడు ఆ 10 వెండి నాణాలని కనుక ఒక వెండి నాణం కోల్పోతే ఆమె దాన్ని చాలా జాగ్రత్తగా వెతుకుతుంది కదా. ఆమె చాలా జాగ్రత్తగా వెతకడానికి కారణాలు ఏంటి? ఆ చిన్న వెండి నాణాన్ని ఒకవేళ కొనాలంటే జస్ట్ ఒక రోజు కూలి మందం కాబట్టి పోతే పోయింది, వెళ్ళి ఇంకొక నాణ్యాన్ని కొనుక్కుందాం, వెండి నాణ్యాన్ని కొనుక్కుందాం అని ఆమె భావించదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశంలో యూదులకు ఉన్నటువంటి
ఒక చక్కని ఆచారం ఏంటంటే, ఏ అమ్మాయినైనా కానీ ఒక అబ్బాయికి వివాహం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, ఆ వివాహం అయ్యేటప్పుడు ఈ అమ్మాయి యొక్క తండ్రి 10 వెండి నాణాలని తయారు చేయించి వాటిని పాపను తీసుకువెళ్ళి వివాహం చేయబోయే బాబు ఆ యొక్క వరుడికి అప్పగించేటప్పుడు ఈ 10 వెండి నాణాలని కూడా అతనికి ఇచ్చి ఒక నిబంధన తెలియజేస్తాడు. అయ్యా, ఈమె పుట్టినాటి నుంచి నేటి వరకు కూడా ఈమె చాలా నమ్మకస్తురాలుగా బ్రతికింది. సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట చాలా నమ్మకస్తురాలుగా బ్రతికింది. మేము అలా పెంచాం. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి ఈ యొక్క 10 వెండి నాణాలని ఆ యొక్క అమ్మాయికి ధరింపజేస్తాడు. అంతేకాకుండా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని కూడా సూచనగా ఉంది. ఇలాంటి విలువైనటువంటి నిబంధనతో కూడినటువంటి, వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదానికి సూచనగా ఉన్నటువంటి ఈ 10 వెండి నాణాల్లో ఒక్క వెండి నాణ్యం పడిపోయిందంటే ఆ యొక్క స్త్రీలు అపచారంగా భావిస్తారు. ఒకవేళ భర్త చనిపోతేనో లేదా ఈమె చనిపోతే తప్ప ఆ 10 వెండి నాణాల్లో ఒక్క వెండి నాణ్యం కూడా పడిపోవడానికి వీలు లేదు. అలా పడిపోయిందంటే ఆ స్త్రీ అజాగ్రత్త జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఏదో తప్పిదం చేసి ఉంటుంది. ఆ స్త్రీ నమ్మకస్తురాలు కాదేమో అని చెప్పి సమాజం అంతా భావిస్తారు. గనుక నేను ఇప్పుడు బయటికి వెళితే 10 వెండి నాణాల్లో 9 వెండి నాణాలు కనిపిస్తే నన్ను ఒక దోషిగా ఎంచుతారని చెప్పి ఈ స్త్రీ ఆ ఇల్లంతటినీ కూడా జాగ్రత్తగా వెతుకుతాది. ఎందుకనంటే పాలస్తీనా, ఇశ్రాయేలు దేశంలో ఆ రోజులు ఇల్లులు చాలా చిన్నగా కట్టుకుంటూ ఉండేవారు. ఇసుక తుఫాను బాగా రావడం వల్ల ఇళ్లలోకి ఇసుక రాకుండా కిటికీలు కూడా చాలా చిన్న చిన్న కిటికీలు పెడతా ఉండేవారంట. అందు కాబట్టి పగలో కూడా చీకటిగా ఉంటుంది ఆ ఇల్లు. అంతేకాకుండా ఆ ఇల్లు పూర్వీకుల ఇల్లు, ఆ యొక్క బండలు చాలా అంత సమానంగా ఉండలేని కారణాన్ని బట్టి ఈ చిన్న వెండి నాణెం వెళ్ళి ఆ బండ సందుల్లో ఎక్కడ పడిపోయి ఉండొచ్చు. అందు కాబట్టి ఎంత వెతికినా కనపడగనున్నప్పుడు ఆమె వెళ్ళి ఒక చక్కని దీపాన్ని వెలిగించి చీపురు తీసుకుని అది దొరికేంత వరకు కూడా జాగ్రత్తగా ఊడ్చే ప్రయత్నం చేసి అది దొరికినప్పుడు వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరినీ కూడా పిలిచి దాని కాస్ట్ 100 రూపాయలు అయితే ఇంచుమించుగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి, ఇదిగో కోల్పోయినటువంటి నా యొక్క ఈ యొక్క బంగారపు నాణాన్ని, ఈ వెండి నాణాన్ని నేను సంపాదించగలిగాను, పడిపోయిన దాన్ని నేను తిరిగి పొందుకోగలిగానని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. వాక్యం ప్రేమ బిడ్డలారా, ఇది ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినట్లయితే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా నమ్మి నిత్య నిబంధనకి నిదర్శనంగా దేవుడు నీకు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏ దీవుల్ని మీద కుమ్మరించాడు, ఏ ఆశీర్వాదాలకి నిన్ను నన్ను కూడా వారసులుగా ప్రభు మార్చాడు. కోల్పోయిన నీ జీవితంలో ఈ రోజున కోల్పోయిన ప్రతి దాన్ని కూడా నీ జీవితం తిరిగి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆమె వెలిగించిన ఆ దీపం దేనికి సాదృశ్యంగా ఉంది అని చూస్తే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 119వ కీర్తన 104వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకి వెలుగునయుంది అంటాడండి. ఈ రోజున నా బ్రతుకులో ఏం కోల్పోయావు? చీకటి బ్రతుకులో ఉండి నిజమైన సంతోషాన్ని కోల్పోయావా? చక్కని అనుబంధాలు మన జీవితాల్లో కోల్పోయామా? చక్కని ప్రేమ బంధాలు మన జీవితంలో కోల్పోయామా? సహోదర ప్రేమను కోల్పోయామా? నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని కోల్పోయామా? సమాధానం లేని జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? లేదా ఒక దుష్టత్వంతో మనం బ్రతుకుచూ ఉన్నామా? వీటన్నిటికీ కూడా పరిష్కారము వాక్యపు వెలుగులోనే. అందుకనే ఇవన్నీ వాక్యాలు నేను చెప్తున్నాను. 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు నీ సహోదరుని ప్రేమించాలి. ఈ రోజున సహోదర ప్రేమని నువ్వు కోల్పోయినట్లయితే ఈ వాక్యపు వెలుగులో సహోదర ప్రేమని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఆ విలువైనటువంటి సత్యాన్ని ఈ చీకటి బ్రతుకులో కోల్పోయినట్లయితే వెలుగు అనేటువంటి వాక్యము ద్వారా సహోదర ప్రేమతో పాటు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మనసును కలిగి ఉండాలి. మూడవదిగా 119వ కీర్తన 165 వచనంలో, నీ వాక్యము నా బ్రతుకులో నెమ్మదిని కలుగు చేస్తుంది. ఈ రోజున వాక్య వెలుగులో నువ్వు లేవు గనుక నీ బ్రతుకులో నిజమైన నెమ్మదిని కోల్పోయావు అనే సత్యాన్ని గుర్తెరుగుదాం. తర్వాత కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, సమాధానమును కలుగు చేసి జీవింపడేట్లుగా మనం ఉండలేదేమో. వాక్యపు వెలుగులో సమాధానంతో అందరితో, సహోదరులందరితో కూడా సమాధాన భావన కలిగినట్టుగా మనం బ్రతుకుతాం. తర్వాత మనం చూసినట్లయితే ఒక తప్పిపోయిన వ్యక్తిని గూర్చి హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 18-20 వచనంలో, ఒక వ్యక్తిని తన వైపు మళ్ళుకోవడానికి దేవుడిస్తున్నటువంటి వాక్య వెలుగుతో కూడినటువంటి వర్తమానం ఏంటో, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతని విడిచిపెట్టి వాక్యము ద్వారా హెచ్చరించబడి ప్రభు యొక్క ప్రేమను పొందుకొని తన దుర్మార్గతను విడిచిపెట్టి లోతైన పశ్చాత్తాపం కలిగి నిజముగా ప్రభు సన్నిధికి వచ్చి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే, వాడెంతటి దుర్మార్గుడైనా, వాడెంత పాపిష్టుడైనా ఆ పాపములన్నిటిని క్షమించి దేవుడు తన బిడ్డగా స్వీకరించుకుంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా, ఒకడు తన నీతిని ఆధారంగా చేసుకుని బహుభయంకర దుర్మార్గుల పనులు చేస్తే, వాడు చేసినటువంటి నీతియుక్తమైన పనులు ఏది కూడా పరిగణలోకి రాకుండా వాడిని శిక్షిస్తానని చెప్పి వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మనం దేవుని వైపు తిరగడానికి, పడిపోయినటువంటి మన జీవితాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు కృప చూపించాలి. రెండవదిగా, అక్కడ రాయబడిన మాట, ఆమె ఇల్లంతటినీ కూడా జాగ్రత్తగా ఊడ్చి, నిజమే ఇల్లు ప్రతిరోజు ఊడుస్తున్నా అనుకోవచ్చు, కానీ ఈ రోజున ఆ యొక్క చిన్ని వెండి నాణెం అనేది ఎక్కడో ఒక దుమ్ములోనో ఎక్కడో ఒక చోట అది ఇరుక్కుపోయి ఉండొచ్చు. జాగ్రత్తగా మనము ఆ యొక్క చీపురు తీసుకుని ఊడుస్తుంది కదా అంటున్నారు. అంటే మన హృదయం అంతా కూడా అనేక కల్మషముల చేత, అనేక దుర్మార్గపు కల్మషముల చేత ఈ రోజు మన హృదయం నింపబడుతున్నప్పుడు, భయంకర వ్యాధితో కూడినటువంటి యొక్క హృదయములో కక్షలు, క్రోధాలు, మత్సరాలు, అనేక రకాలైనటువంటి పాపబంధకమైన పరిస్థితులను బట్టి మన హృదయం నింపబడితే వాటన్నిటినీ కూడా వాక్యము ద్వారా చూచి జాగ్రత్తగా తుడుచుకునేవారు ఉండాలి, శుభ్రపరుచుకునేవారు ఉండాలి. నా హృదయముని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకునేటట్లుగా ఈ రోజున ఉండాలని ఈ యొక్క భావన తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క ఉపమాన భావన మనకు తెలుస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే మాట, తప్పిపోయిన ఒక వ్యక్తి ప్రభు వైపు తిరిగితే చరిత్రలో జరిగినటువంటి ఒక విలువైనటువంటి సంఘటన మనం తెలుసుకుందాం. అది 1600 శతాబ్దం, క్రీస్తు శకం 1600 శతాబ్దం. ఇటలీ దేశానికి సంబంధించిన ప్రముఖ చిత్రకారుడు, చక్కని ఆయిల్ పెయింట్ వేసేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క ముఖ చిత్రాన్ని చక్కగా పెయింటింగ్ వేసేటువంటి వ్యక్తి, అతని పేరు లియోనార్డో డావిన్సీ. ఈ లియోనార్డో డావిన్సీ అనే వ్యక్తి ఆ రోజుల్లో 1600 శతాబ్దంలో మోనాలిసా అనేటువంటి ఒక అమ్మాయి యొక్క పటాన్ని జాగ్రత్తగా ఒక శ్రేష్టమైన రీతిలో ఇక్కడ ఇతడు ఆయిల్ పెయింట్ వేసినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ రోజుల్లో ఈ యొక్క మోనాలిసా అనేటువంటి ఈ యొక్క చిత్రపటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దీన్ని తీసుకువెళ్ళి ఫ్రెంచ్ అనగా ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూవర్ అనేటువంటి మ్యూజియంలో 1911వ సంవత్సరంలో దాన్ని ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి యొక్క చిత్రపటాన్ని చూసిన అనేక మంది నిజముగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో 1600 శతాబ్దంలో ఇతను వేసినటువంటి పెయింట్ ఈ రోజు కూడా చెంకు చెదరకుండా ఎంత చక్కని అందాన్ని, ఎంత చక్కని రూపాన్ని మనకి కనిపిస్తుంది అని చెప్పి అందరూ కూడా మ్యూజియంలో ఉన్నటువంటి ఆ పటాన్ని చూసి సంతోషిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంచుమించుగా $100 మిలియన్ వెల పలికినటువంటి విలువైనటువంటి చిత్రపటం ఇది. రోజులు గడుస్తూ ఉన్నాయి. 1911వ సంవత్సరంలో ఈ యొక్క మోనాలిసా అనేటువంటి ఈ చిత్రపటం అనేది దొంగిలించబడింది. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా వెతికారు. మ్యూజియం అంతా కూడా వెతకని చోటంటూ లేదు.
ఎక్కడ అది కనిపించట్లేదు. ప్రపంచంలోనే అతి భయంకరమైన పెద్ద దొంగతనముగా వీళ్ళందరూ భావించారు. చాలా కాలం మ్యూజియాన్ని మూతవేయబడింది. అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కరెక్ట్గా 2 సంవత్సరాలైన తర్వాత 1913వ సంవత్సరంలో ఇటలీ దేశానికి సంబంధించినటువంటి విన్సెన్సో పెరిగియా అనేటువంటి వ్యక్తి, ఇదిగో ఈ యొక్క చిత్రపటం ఎవరికైనా దొరికితే విలువైన బహుమానం ఇస్తారన్నారు కదా, నాకు దొరికింది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రెంచ్ దేశం ఉన్నటువంటి లూవర్ అనేటువంటి మ్యూజియానికి అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఇది ఎలా దొంగిలించబడి ఉంది, దీన్ని దొంగిలించినప్పుడు ఇది దొంగిలించావు, ఇది ఎక్కడ నీకు దొరకలేదని చెప్పి అందరూ కూడా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతన్ని కొన్ని ప్రశ్నలు వాసం అతని మీద కురిపించినప్పుడు అతను నిజం ఒప్పుకున్నాడు. ప్రపంచమంతా కూడా తిరిగి పొందుకున్నటువంటి ఆ మోనాలిసా, ఆ యొక్క చిత్రపటం చూసి చాలామంది సంతోషించారు. తిరిగి తీసుకొచ్చి దీన్ని సేమ్ మ్యూజియంలో, లూవర్ మ్యూజియంలో దాన్ని పెట్టారు. అనేక మంది ఇటలీ దేశస్థులు అలాగే ఫ్రాన్స్ దేశస్థులు కోల్పోయినటువంటి చిత్రపటాన్ని తిరిగి పొందుకున్నందుకు ఎంతగానో సంతోషించారు. అందరూ సంతోషం ఉన్న కారణాన్ని బట్టి ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేయలేదు, కానీ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష వేసి విడిచిపెట్టేశారు. జస్ట్ ఒక వ్యక్తి, లియోనార్డో డా విన్సీ అనే వ్యక్తి, ఒక వ్యక్తి యొక్క చిత్రపటం వేస్తే అది పోతే అంతగా బాధపడి అది తిరిగి పొందుకున్న తర్వాత దేశ ప్రజలందరూ సంతోషించేటట్లుగా ఆ చిత్రపటానికి అంత విలువ ఉంటే, వాక్యమైన ప్రేమ బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది? తన పోలిక చెప్పిన తన స్వరూపమందు నిర్మించిన నిన్ను నన్ను కూడా, ఆయన స్వరూపమందు సృష్టించబడిన నీవు నేను కూడా ఒకవేళ దారి తప్పిపోతే, ఒకవేళ ఎవరి చేతైనా చేతుల్లో చిక్కుకుపోతే, ఒకవేళ మనము కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి దొంగిలించబడినట్లయితే, నిన్ను బట్టి నన్ను బట్టి తిరిగి ప్రభు వైపు మడిచితే, చాచిన హస్తాలతో నీ వైపు చూస్తున్న దేవుని వైపు తిరిగితే, పరమందున్న దేవాతి దేవుడు దూతలు ఎంతగా సంతోషిస్తారు. ఒక పాపి తన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా మార్చబడితే పరలోకంలో భూలోకంలో ఎంత సంతోషం కలిగి ఉంటుంది. దయచేసి వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, ఒక జస్ట్ మోనాలిసా అనేటువంటి ఒక చిత్రపటానికే అంత విలువ ఉన్నట్లయితే, ఆయన పోలికలో సృష్టించబడిన నీ పట్ల నా పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి మనం పరీక్షించుకొని, ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ చాలిన భక్తిలో బ్రతుకుతూ ఒక వేషధారణ బ్రతుకుతూ ఈ రోజున బ్రతుకుతున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వైపు మనం తిరిగి, తప్పిపోయినటువంటి బిడ్డలమైన మనం ఆయన వైపు తిరిగి ఆయన సంతోషం, ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయం 3వ ఉపమానంగా యేసు ప్రభువు చెప్పిన 3వ మాట, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యూదులు సాంప్రదాయ ప్రకారం ఒక తండ్రి చనిపోతేనే పిల్లలకి ఆస్తి అనేది దక్కుతూ ఉంటుంది. తండ్రి ఇంకా బ్రతికుండగానే చిన్న కొడుకు వచ్చి, నాయనా నీ ఆస్తులు సగ భాగం నాకు వచ్చే వాటి నాకు ఇచ్చే అని చెప్పి అంటూ ఉంటున్నప్పుడు తండ్రి ఎంతో బ్రతిమాలుకొని ఉండవచ్చు, తండ్రి ఎంతో ఏడుస్తూ తనతో చెప్పి ఉండవచ్చు. అయినా తండ్రి యొక్క ప్రేమ అర్థం కాక, తన మనోనేత్రాలు ముయ్యబడిన పరిస్థితిని బట్టి తాత్కాలికమైనటువంటి రంగుల వలయాన్ని చూసి ఇదే జీవితం అనుకునే తల్లిదండ్రుల యొక్క ప్రేమ కాదని ఆస్తిని తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పోయింది. స్వేచ్ఛను కోరుకున్నాడు. తండ్రి ఇంట్లో ఉంటే తనకు స్వేచ్ఛ లేదు. తండ్రితో పాటు ఉంటే ప్రార్థన అంటున్నాడు, వాక్యం అన్నాడు, పరిచర్య అన్నాడు, భక్తి అన్నాడు అని చెప్పి స్వేచ్ఛను కోరుకోవాలని చెప్పి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ దూర ప్రాంతానికి వెళ్ళి ఆస్తంతా కూడా కోల్పోయాడు. ఒక అనాథగా మిగిలిపోయాడు. తినడానికి ఒక ముద్ద కూడా నోచుకోలేనటువంటి ఒక బహుభయంకరమైన స్థితిలో దిగజారిపోయాడు. అప్పుడు తండ్రి యొక్క ప్రేమ గుర్తొచ్చింది. నా తండ్రి వద్ద ఇంటిలో పనివారు సైతము రుచికరమైన ఆహార పదార్థాలు తింటూ ఉంటుంటే నాకు పందులు తినే పొట్టు కూడా నోచుకోలేని స్థితిలో నేను ఉన్నానని చెప్పి
ఆ వ్యక్తి పశ్చాత్తాపడి ఆ వైపు, దేవుని వైపు, తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈ యొక్క 15వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది కదా, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యును కాదని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తామని చెప్పి ఈ కొడుకు తిరిగి వస్తూ ఉంటుంటే బహుశా అనుకున్నాడు, తండ్రి యొక్క ప్రేమను పొందుకోలేనేమో, మా నాన్న నన్ను క్షమించడేమో, మా నాన్న నీ మొఖం నాకు చూపించకంటాడేమో, నా నాన్న గెట్అవుట్ అంటాడేమో అనుకున్నాడు. కానీ తండ్రి ఇతను చూసి చాచిన హస్తాలతో కంపు కొట్టి ఈ యొక్క బిడ్డని హక్కును చేర్చుకుని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన కారణాన్ని బట్టి, ఇదిగో చనిపోయినటువంటి నా కొడుకు తిరిగి బ్రతికాడు, చనిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడని చెప్పి ఆ చుట్టుపక్కల అందరు బంధువులు పిలిచి గొప్ప విందు చేశాడు. ఈ ఆధ్యాత్మికమైన విలువైనటువంటి విషయాన్ని నీకు నాకు ప్రభు తెలియజేస్తున్నా. స్వేచ్ఛను కోరుకున్నావా? దేవుని యొక్క ప్రేమను వద్దనుకున్నావా? దేవుని యొక్క సహవాసం వద్దనుకున్నావా? ఈ లోకంలో రంగుల రటాన్ని చూసి అదే జీవితం అనుకున్నావా? అదే శాశ్వతం అనుకున్నావా? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండి కన్నీరు మున్నీరు ఏడ్చేటట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఉన్నావా? ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హక్కును చేర్చుకుంటాడు, కారణాలు అడగడు. నీ జీవితం ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఎందుకు నీ జీవితం ఎంతగా నష్టపరుచుకున్నా, నువ్వు అలా చేయకుంటే బాగుండేది అని చెప్పి కారణాలు అడగగానే హక్కును చేర్చుకుని తప్పిపోయిన నీవు నేను దేవుని వైపు తిరిగి వచ్చామని ఆయన ఆనందపడి నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు. కానీ నీలో నాలో ఉండవలసింది ఏంటో తెలుసా? లోతైన పశ్చాత్తాపం. ఎప్పుడైతే సర్వం కోల్పోయినటువంటి ఈ యొక్క బిడ్డ నేను చచ్చిపోతే బాగును, ఆత్మహత్య చేసుకుంటే బాగును, నా ముఖం ఎలా చూపించను అని అనుకోలేదు. కానీ తండ్రి క్షమించగల మనస్సు గలవాడు అనే ఉద్దేశంతో, ఒక ఇంట్లో పనివాడిగా ఉందామనే ఉద్దేశంతో ఆ తప్పిపోయిన కొడుకు వచ్చాడు. కానీ ఆ తండ్రి అతన్ని కొడుకుగానే భావించాడే తప్ప పనివాడిగా భావించలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీవు నేను కూడా ఆ తప్పిపోయిన వ్యక్తి యొక్క స్థితిలో ఉన్నావా? నీ జీవితం ఎంతో నష్టపోయి ఉన్నావా? అయితే నీకు శుభవార్త, తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకంగా పాపము చేసి తిని నన్ను చేర్చుకో నాయనా అని అడిగితే, నీవే స్థితిలో ఉన్నా నా ప్రభు నేను హక్కును చేర్చుకుని నీ యొక్క జీవితాన్ని ఒక శుభప్రదమైన రీతిలో మార్చి నీ తండ్రి దగ్గర నువ్వేదైతే కోల్పోయావో వాటన్నిటినీ కూడా ప్రభు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రైట్. ఇక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువేయబడినటువంటి దొంగ కూడా మనం చూసినట్లయితే తన జీవితంలో కూడా రక్షణ ఎలా పొందుకున్నాడు, రక్షణని ఎలాగా తన జీవితంలో సంపాదించుకున్నాడు అని మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువేస్తున్నటువంటి ఒక దొంగ అంటాడు కదా, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బ్రతుకాలం అంతా ఇష్టానుసారంగా బ్రతుకాను, నా జీవితం అంతా కూడా ఏదేదో సంపాదించుకోవాలని చెప్పి ఈ లోక సంపద వెంబడి తిరిగి నా బ్రతుకంతా కూడా నాశనం చేసుకున్నాను. జస్ట్ ఈ చివరి క్షణాన్న నీ రాజ్యంలో చోటు కావాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ చిన్ని ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో రక్షణని పొందుకున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. రెండవదిగా అతి ప్రాముఖ్యమైన మాట, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. టైం లేదు కాబట్టి నేను త్వరగా వివరిస్తాను. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం జాగ్రత్తగా చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫిలిస్తీన్ల చేతిలోంచి విడిపించడానికి ఒక శ్రేష్టమైన వ్యక్తిని, సంసోను దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. అతడు అంత ఘనమైనటువంటి బలవంతుడు మరెవ్వరూ కూడా లేరు. ఫిలిస్తీన్లందరూ కూడా ఈ యొక్క సంసోనుని చూస్తే చాలా భయపడుతూ ఉండేవారు. ఫిలిస్తీన్లకు నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి సంసోన్ అంటేనే ఫిలిస్తీన్ల యొక్క గుండెల్లో స్వప్నసింహం, అంతగా భయపడేవారు. ఎందుకో తెలియదు, సంసోన్ తన జీవితంలో విశ్వాసంలో భ్రష్టుడైపోయి
దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుచూ ఉంటుంటే, అనేక సందర్భాల్లో దేవుడు హెచ్చరించిన ఆ హెచ్చరికలన్నింటినీ కూడా పక్కన పెట్టి బ్రతుకుతూ ఉన్నటువంటి కాలములో ఒకానొక సందర్భంలో 16వ అధ్యాయానికి వచ్చేసరికి యెహోవా సంసోను ఎడబాసిన సంగతి అతడికి తెలియకపోయిన. బహుభయంకరమైన మాట. దేవుడే సంసోన్ని విడిచిపెట్టేశాడు, దేవుడే సంసోన్ని ఎడబాసాడు. ఎడబాయగానే ఈ వ్యక్తి జీరో అయిపోయాడు. వెంటనే తనకున్న వెంట్రుకలన్నీ కూడా కత్తిరించబడినాయి. యథావిధిగానే ఫిలిస్తీయులు వస్తున్నారంటే దిగ్గున లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి శక్తి లేదు. ఎందుకో తెలుసా? అతని జీవితంలో దేవుణ్ణి ఎడబాసినటువంటి సంగతి అతనికి తెలియదు. కాబట్టి వెంటనే ఫిలిస్తీయులు అతను పట్టుకున్నారు, తీసుకువెళ్ళారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తనకున్న 2 కళ్ళు పీకేస్తారు, గుడ్డివాడిగా చేసేస్తారు. ఆ గుడ్డివాడిగా చేసిన సందర్భంలో ఈ యొక్క ఫిలిస్తీయులందరూ కూడా అతని చేత తిరగలే రుబ్బించారు, హేళన చేస్తున్నారు. ఇదిగో ఇంతకాలము అనేక మందిని చంపినటువంటి ఈ దుర్మార్గుణ్ణి మన దేవత మన చేతికి అప్పగించింది, అందరూ సంతోషించండి అని చెప్పి ఒక దేవతా గుడిలో అందరూ కలిసి సంతోషముగా వాళ్ళ దేవతను పూజలు చేస్తూ ఉంటున్నారు, సంసోను వాళ్ళ చేతికి అప్పగించిన కారణాన్ని బట్టి. అలాంటి సందర్భంలో సంసోను తీసుకువెళ్ళి ఆ దేవాలయానికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభముల మధ్య అతన్ని ఒక చెయ్యి, ఎడమ చెయ్యి ఒక స్తంభానికి, కుడి చెయ్యి ఒక స్తంభానికి కట్టి అనేక మంది హేళనకరమైన మాట్లాడుతూ ఉన్నారు. తనకు అర్థమయ్యింది, మరి కొద్ది నిమిషముల్లో తను చనిపోతాడనే సంగతి. అప్పుడు సంసోన్, దేవా అనేక సార్లు నాకు చెప్పావు, అనేక సందర్భాలను హెచ్చరించావు, అనేక సందర్భాలు నాకు ఎలాంటి గతి రాబోతుందని నువ్వు సెలవిచ్చావు. కానీ నీ హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు, నువ్వు చెప్పిన మాటలు నేను పట్టించుకోలేదు. ఈరోజు నా బ్రతుకు ఈ రకంగా ముగించబడుతుంది. ఏ శత్రులైతే నన్ను చూసి భయపడేవారో ఆ శత్రువుల చేతిలోనే నా జీవితం ముగించిపోబోతుంది. అయితే నేను ఒక్క మాట అడుగుతున్నాను నాయన, ఈ ఒక్కసారికి నన్ను కృపలో జ్ఞాపకం చేసుకో అని చెప్పి అతడు ఆపత్కాలములో, మరణము ముందు, తను చనిపోతాడానికి ముందు ఒకే ఒక్క ప్రార్థన, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారే నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. లోతైన పశ్చాత్తాపం, తన గతములో దేవుని హెచ్చరికల్ని ఎంతగా తృణీకరించాడో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ లోతైనటువంటి పశ్చాత్తాపంతో ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుస్తూ ప్రభుని బ్రతిమాలుకుంటే, దేవుడు అతను కోల్పోయిన బలమునికి మించిన బలం అతనికిచ్చినప్పుడు ఒక నూతనమైన శక్తి చేత అతను నింపబడినప్పుడు, ఆ ఆధారంగా ఉన్నటువంటి ఆ గొలుసులతో బలముగా కిందకు వంగి, నేనును ఇక్కడున్న ఫిలిస్తీయులందరూ చచ్చిపోనుగా కానీ చిన్ని ప్రార్థన చేసి బలముగా చేయగానే దేవుని ఆత్మ అతను బలపరిచిన కారణాన్ని బట్టి ఆ గుడి యొక్క స్తంభాలన్నీ కూడా కూలిపోయి, ఆ రోజు ఇంచుమించుగా 3,000 మంది ఆ యొక్క గుడి కిందే పడి చచ్చిపోయారు. వాక్యం చెప్తుంది, సంసోను బ్రతికిన కాలంలో చంపిన వారి కంటే తాను చనిపోయే ముందు చంపిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ రోజున సంసోను కోల్పోయిన బలాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించాడు. కోల్పోయినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తను నిజముగా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతనికి దయచేశాడు. దయచేసి నీవు నేను కూడా నీ ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ సంపదని, నువ్వు కలిగి ఉన్న ఆత్మ సంబంధించిన వైరాగ్యాన్ని ఈ మధ్యాహ్న కాలం నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రభువుని పట్టుకుని ప్రభు పాదాలు పట్టు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే, 4వదిగా బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. ఇవన్నీ కూడా మనకి సుపరిచితమైనటువంటి మాటలే. హిజ్కియా రాజు గురించి. హిజ్కియా ఎంత యథార్థపరుడంటే, తాను రాజైన వెంటనే
తన తండ్రి చేత ముయించబడినటువంటి దేవాలయపు తలుపులన్నీ తెరిచాడు. పాడైపోయిన మందిరాన్ని చక్కగా బాగు చేయించాడు. మందిరంలో పాటలు పాడేవారిని ఏర్పరచుకున్నాడు, పరిచర్య చేసే వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ కనపడినటువంటి ఆ యొక్క దేవత స్తంభాలని, ప్రతిమలను, బలిపీఠములన్నిటినీ కూడా కూల్చేశాడు. అంత ఉన్నతమైనటువంటి పరిపాలన అందిస్తున్న వ్యక్తి హిజ్కియా. ఇలాంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ రోగం వచ్చింది. అలాంటి సందర్భంలో భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త వచ్చి, నీవు మరణించబోతున్న నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిజ్కియాకి చెప్పిన వెంటనే హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని కన్నీరు విడుస్తూ, దేవా, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నా కోసమే, నా రాజ్య విస్తరణ కోసమే, నా పేరు ప్రఖ్యాతుల కోసమే నేను బ్రతకాలనుకోలేదు, కానీ నీ నామ ఘనత కొరకు ఎంత యథార్థంగా బ్రతికానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. కోల్పోని ఆరోగ్యాన్ని నాకు తిరిగి దయచే నాయన, నేను కలిగి ఉన్న ఈ రోగం నుంచి నన్ను విడిపించిన ఆయన అని చెప్పి ప్రభు పాదాల పట్టుని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, జాలిగల దైవము, ప్రేమగల దైవము ఆ దేవాతి దేవుడు వెంటనే చలించిపోయి అదే యెషయా ప్రవక్తను పంపించి, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని భక్తుడైన యెషయా కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్నాడు. ఈరోజుని ఈ శబ్దాంతరం ద్వారా వాక్యం వింటున్నా నా ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో కలిగి ఉన్న రోగమునకి ఏ డాక్టర్ చికిత్స చేయలేడని చెప్పి చేతులెత్తేసారా? నీవిక బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్లే నీ ముందు స్వయంగా చెప్పారా? నీకున్న రోగము డాక్టర్లకు అంతు పట్టలేని స్థితిలో ఉందా? నీకు శుభవార్త, మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు. నీ విశ్వసించి కన్నీరు విడిచి, దేవా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసిన హిజ్కియాకి దేవుడు ఏ విధంగా కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడో నీకు నాకు కూడా అలాంటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. తర్వాత మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే మనం కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకుంటాం. బైబిల్ చరిత్రలో బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 51వ కీర్తన 1 నుంచి 19 వచనం వరకు మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి దావీదు కనిపిస్తూ ఉంటాడు. దావీదు దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ విధముగా పశ్చాత్తాపడి, దేవా నేను చేసిన అవిధేయత పనులు బట్టి, నేను చేసినటువంటి ఈ పాపను బట్టి నేను కోల్పోయింది నాకు తెలుసు. అదేంటో తెలుసా? నీ రక్షణ ఆనందాన్ని కోల్పోయాను. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టుకున్నా అని దొరకనటువంటి రక్షణ ఆనందాన్ని నా బ్రతుకులో నేను కోల్పోయాను. అది కోల్పోయిన దినం నుంచి కూడా నేను రాజునే అయినా సంతోషం లేదు. ఎంతో మంది సైనికులు నాతో ఉన్నారు, అయినా సంతోషం లేదు. రాజ్యం విస్తరిస్తుంది, అయినా సంతోషం లేదు. పేరు ప్రఖ్యాతలు విస్తరిస్తున్నాయి, అయినా సంతోషం. ఎందుకో తెలుసా? నాకు తెలుసు నా బ్రతుకులో రక్షణ ఆనందాన్ని కోల్పోయానని. నాకు తెలుసు నువ్వు ఇచ్చిన విలువైన రక్షణ ఆనందాన్ని నా బ్రతుకులో కోల్పోయి నేను బ్రతుకుచున్నాను. ఈసారి దయచేసి నీ రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి దయచేవా ప్రభు అని లోతైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి దావీదు రక్షణ ఆనందం అనేటువంటి ఆనందాన్ని తన బ్రతుకులో పొందుకున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక లాస్ట్గా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ప్రభు కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారు. నీతి సూర్యుడైనటువంటి దేవాతి దేవుని వైపు మనం ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం, ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటాం. పక్షిరాజు ఏ విధముగా ముసలదైపోయినప్పుడు, తన బలం క్షీణించిపోతున్నప్పుడు, తన యొక్క యవ్వనాన్ని ఏ విధంగా నూతన పరుచుకుంటూ ఆ సూర్యుని చూస్తూ ఏ విధంగా అది నూతన శక్తిని పొందుకుంటాదో, దాని పొరలు, ఆ యొక్క కళ్ళన్న పొరలన్నీ కూడా ఎలా రాల్చుకుంటాదో, మృతతుల్యమైపోయిన తన శరీరాన్ని గాయపరుచుకుని ఏ విధంగా నూతన బలాన్ని పొందుకుంటాదో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కోల్పోయినటువంటి ఆ బలాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని నీ జీవితంలో దేవుడు తిరిగిచ్చినట్లుగా నీతి సూర్యుడి వైపు తిరిగి
మనమందరం ఒక వేడుకునే వారిగా ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మాట, బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఒక విలువైనటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా అనేటువంటి దైవ సేవకుని దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు ఎదుటి వారి దగ్గర నుంచి అరువు తీసుకుని గొడ్డలు పట్టుకుని వెళ్ళి ఆ యోర్దాను నది పక్కనటువంటి ఆ కట్లు నరికే ప్రయత్నం చేస్తుంటే పొరపాటున ఈ గొడ్డలు జారిపోయి వెళ్ళి యోర్దాను నదిలో పడిపోద్ది. యోర్దాను నది చాలా ఉప్పొంగుతున్నటువంటి నది. యోర్దాను నది చాలా ఊపుతో ఉన్నటువంటి మురికి లేకపోతే ఆ యొక్క భయంకరమైనటువంటి ఊపుతో ఉన్నటువంటి నది. అలాంటి నదిలో దిగాలంటే ప్రమాదం. కాబట్టి వెంటనే వచ్చి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి తన బాధని వ్యక్తపరుస్తాడు. దైవ సేవకుడా, ఇదిగో నేను పక్క నుంచి అరువు తీసుకున్నటువంటి ఈ యొక్క గొడ్డలి పడిపోయింది, నేను నాది కాదు అని చెప్పి బాధను వ్యక్తపరిస్తే ఈ యొక్క సేవకుడు ఈ యొక్క శిష్యుడు ఆ యొక్క సేవకుడితో చెప్పినప్పుడు సేవకుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఏ చోట పడిపోయిందో నీకు గుర్తుందా? గుర్తుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక కొమ్మని నరికి అక్కడ వెయ్యి, పడిపోయినటువంటి ఆ గొడ్డలే పైకి తేలతాది అని చెప్పాడు. ఈ శిష్యుడు అనుకున్నాడు, నా మీద జాలిపడి ఎంతో కొంత డబ్బులు ఇస్తే నేను వెళ్ళి ఆ గొడ్డలు కొని వాడికి ఇద్దామనుకుంటే ఈయనేంటి అక్కడికి వెళ్ళి ఆ కొమ్మ వేస్తే గనక బరువైనటువంటి గొడ్డల పైకి ఎలా తేలుతుంది అనుకోలేదు. కానీ ఆ శిష్యుడు తన సేవకుడు, తన యొక్క యజమానుడు తన యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాటల్ని సంపూర్ణంగా విశ్వసించాడు. వెళ్ళాడు, ఒక కొమ్మను నరికాడు, ఏ ప్లేస్లో పడిపోయిందో ఆ ప్లేస్లో కొమ్మ వేశాడు. పడిపోయిన ఆ గొడ్డలి తేలి వచ్చింది, చేయి పట్టుకొని తీసుకున్నాడు, తీసుకొచ్చి ఎవరిదో దానికి అప్పగించాడు. దీనిలో ఉన్న ఆధ్యాత్మికమైన మర్మం ఏంటో తెలుసా? వాక్యమైన ప్రేమ బిడ్డలారా, నీవు నేను కూడా ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థలంలో పడిపోయామో, ఎలా పడిపోయామో మనం గుర్తెరిగి మనం వచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే, ప్రభు నీవెంత బురదలో కూరికిపోయినా, ఎంత ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోయే స్థితిలో ఉన్నా, నిన్ను నన్ను కూడా పైకి తీసుకొచ్చి వడ్డీని చేర్చగల దేవుడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నేను చెప్పినటువంటి ఎన్ని మాటల్లో కూడా 2 విలువైన మాటలు ప్రభావితం చేస్తున్నాయి. అందులో ఒకటి విశ్వాసం, 2 పశ్చాత్తాపం. ఈ రెండిటిని బట్టి మన జీవితాల్లో కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకునే కృప ఆ పరిశుద్ధాత్మలు మనందరికీ దయచేనుగాక. ప్రార్థన చేసుకున్నందరూ కూడా తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయం పలక మీద రాసుకుని, ఒకవేళ ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో ఏది కోల్పోయారో నీకు తెలుసు ప్రభా. కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కావలసిన కృప దయచేసి ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభా ఆదరించబడ్డానికి, హెచ్చరించబడ్డానికి, ఓదార్పు పొందడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి మీరు కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.